ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డ్రగ్స్, బెట్టింగ్స్. ఇవి ఆడటం వల్ల మన పేరెంట్స్‌కి మనం ఎంత బాధను మిగులుస్తున్నామంటే, ఈ డ్రగ్స్, ఈ బెట్టింగ్స్ అనేవి మన లైఫ్‌లో ఉండటం వల్ల మన పేరెంట్స్ చావు దాకా తీసుకెళ్తున్నాం. ఆహ్, కొంతమందైతే చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. మనం చేసిన ఈ తప్పులకి. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు మనం మనకు చెప్తారు. ఆపయ్యా, ఆపయ్యా, అది చేయొద్దు, ఇది చేయొద్దని మనం వినం. వినకుండా మన పేరెంట్స్‌కుండే ఆస్తులన్నిటిని తీసుకెళ్ళి 1000లో ఒక్కడికొచ్చే అదృష్టం కోసం వాళ్ళ కలల్ని, ఆశల్ని ఇక్కడ తాకట్టు పెడుతున్నాం. ఈ డ్రగ్స్ అనే దానికి మనం బానిసలైతే ఫ్యూచర్‌లో వచ్చే హెల్త్ ఇష్యూస్‌ని ఎవరు ఊహించుకోలేం. ఫ్యూచర్‌లో ఒకవేళ మీకు పెళ్లైనా పిల్లలు పుట్టే అవకాశం గూడా ఉండదని కొన్ని రీసెర్చ్‌లు చెప్తున్నాయి. ఈ బెట్టింగ్ అనేది 1000 మందిలో ఒకడికి తగిలే అవకాశాన్ని మీకు వస్తది అనే మీ నమ్మకాన్ని చాలా కంట్రోల్ చేస్తా ఉంటది. దీన్ని మీరు మార్చుకోవాలి. ఈ బెట్టింగ్ అనే దాన్ని మీరు వదిలేస్తే ఇప్పుడు ఒకవేళ బ్యాన్ అయినా కొన్ని వెబ్‌సైట్‌లు నడుస్తానే ఉన్నాయి. ఆ నడిచిన టెలిగ్రామ్స్‌లో వాటిలో వీటిలో. కానీ ఈ వెబ్‌సైట్‌లో దేనిలోనైనా ముందు 1000 వస్తది, 10,000 వస్తది, 1,00,000 వస్తది. కానీ తర్వాత ఆ 1,00,000కి 5,00,000 పోద్ది. ఆ 1,00,000కి 10,00,000 పోద్ది. చివరికి మీ పేరెంట్స్‌కి మీరే తలకొరివి పెట్టాల్సొస్తది. దాన్ని బట్టి మీరు ఈ బెట్టింగ్స్‌కి, ఈ డ్రగ్స్‌కి చాలా దూరంగా ఉండండి. ఈ బెట్టింగ్స్‌కి, డ్రగ్స్‌కి వల్ల మీ కుటుంబ సభ్యులందరూ బాధపడాల్సొచ్చిద్ది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికి కొంచెం దూరంగా ఉండండి.